హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి కారపొడి అండి, రాయలసీమ స్పెషల్ అండి, చిట్లం పొడి అండి. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ హైలో పెట్టుకోకూడదు, మాడిపోతాయి. అలాగే అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో మినపప్పు కూడా తీసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా తీసుకొని మినపప్పులో వేసానండి. ఎందుకంటే మనం పుట్నాల పప్పు అంతగా ఫ్రై అక్కర్లేదండి, కొంచెం మెత్తగా ఉంటాయి. ఆ వేడికి కొంచెం క్రిస్పీగా తయారయ్యాయి అని వేసాను, మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. చూసారు కదా, అవి ఫ్రై అయిన తర్వాత ఆ కారపొడిలోకి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. నేనైతే ఎండుమిర్చి 20 ఎండుమిర్చి వేసానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని అదే పాన్లో 1/4 కప్పు జీలకర్ర, అలాగే 1 స్పూను మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువగా తినేటట్లయితే ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలు కూడా వేస్తున్నాం కదా, సరిపోయేంత మనం తినే అంత కారం వేసుకోవాలండి. చూసారు కదా, ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, నేను మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే చట్నీలో మనం రోజు చట్నీ ఒక్కోసారి చేయకపోయినా కానీ ఇలా కారపొడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇవి కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పుట్నాల పప్పు, కందిపప్పు, మినపప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. చూసారు కదా, నేను మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తానండి. చూసారు కదా, మిక్సీ మెత్తగా పట్టాను. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు, అలాగే సాల్ట్ కూడా వేసుకోలేదు కదండి, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. చూసారు కదా, దీంట్లో చిన్న ఉల్లిపాయ వేయరండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇది రెడీ అయిపోయిందండి. రాయలసీమ స్పెషల్ అండి, చిట్లం పొడి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.